హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. పోయినసారి వీడియోలో నేను హల్దీ వీడియో పోస్ట్ చేశాను కదా, ఇది వచ్చి పెళ్లి వీడియో. పెళ్ళికి వెళ్తే కనుక పోస్ట్ చేస్తానని చెప్పాను కదా. పెళ్ళి అయితే చాలా దూరం, భీమవరం దగ్గర వీరవాసురం అనే ఊరంట. ఆ ఊరికి మేము ఇప్పుడు వెళ్ళాలి. మేమైతే రాజోలు నుంచి హైవే తీసుకొని చించినాడ బ్రిడ్జ్ వైపుగా వెళ్తున్నాము. చించినాడ వెళ్ళేటప్పటికి మాకు 5 ఆ టైం అయిపోయింది. ఈ లోపు పిల్లలందరూ సాంగ్స్ పెట్టుకొని వాళ్ళు కూడా పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బ్రిడ్జ్ మీద వెహికల్స్ ఏమీ వెళ్ళట్లేదు. అయినా బ్రిడ్జ్ రిపేర్లో ఉందని చెప్పి హెవీ వెహికల్స్ ఏమీ కూడా వెళ్ళనివ్వట్లేదు. అందుకని మేము దిగి బ్రిడ్జ్ అవతల వరకు కూడా నడిచి వెళ్ళాము. బ్రిడ్జ్ అవతల నుంచి స్వర్ణాంధ్ర బస్సులు అయితే మా కోసం రెడీగా ఉన్నాయి. అక్కడి నుంచి ఒక అరగంట ప్రయాణం పట్టింది వెళ్ళడానికి వీరవాసురం. ఇకపోతే వీళ్ళంతా మా ఊరు వాళ్ళే. 6 బస్సులు అయితే మా ఊరు నుంచి వచ్చాయి. ఫైనల్లీ పెళ్ళికైతే వచ్చేసాం. ఎంట్రన్స్ అయితే కనుక చాలా బాగుంది. సినిమా సెట్టింగ్స్ లాగా చాలా బాగుందన్నమాట. అందరికీ చాలా బాగా నచ్చింది. వెళ్ళామన్న మాటే కానీ చాలా క్రౌడ్ ఉంది. 6,000 మందికి అని చెప్పారు, కానీ 6,000 కంటే ఎక్కువ ఉంటారు. ఇది టెంట్లా వేశారు. టెంట్ అంటే టెంట్ కూడా కాదు, దాంట్లో ఏసీలు కూడా ప్రొవైడ్ చేశారు. ఇటు నుంచి అయితే బాగా రద్దీగా ఉందని చెప్పి ఫ్రంట్ నుంచి వెళ్దాము, ఆ పక్క నుంచి అని అనుకున్నాము. ఈ లోపల అక్కడ చూస్తే పెళ్లి కొడుకు వచ్చినట్టున్నారు. కాలు కడగడం అనుకుంటా విడిది చేస్తున్నారేమో అని అనుకుని మేము ఫ్రంట్కి వెళ్ళిపోయాము. అక్కడైతే స్నాక్స్, తర్వాత టిఫిన్స్, తర్వాత భోజనం చేసే వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అదైతే చూడండి. మేము ఇలా లోపలికి వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు వచ్చినట్టున్నారు. అందుకే బాణసంచ పేలుస్తున్నారు. చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. మేము వచ్చేటప్పటికి ఇలా ఉంది. మేము వచ్చి 10-15 నిమిషాలు అయ్యేటప్పటికి చాలా అయితే జనం వస్తూనే ఉన్నారు. అలా పెరిగిపోతూనే ఉంది క్రౌడ్. ఇలా చెయ్యి పైకి పెట్టి కెమెరా తీసే పరిస్థితే లేదు. చాలా వరకు కూడా నేను వీడియోస్ తీయలేకపోయాను. ఇదైతే పాస్తా రెడీ చేస్తున్నారు. తర్వాత పక్కన చాట్, మా పిల్లలు అయితే చాట్ తీసుకున్నారు. పాస్తా చాలా మంది ఇష్టపడలేదు, ఎందుకంటే అందులో చీజ్ వాళ్ళకి టేస్ట్ నచ్చలేదో ఏమో. అక్కడైతే పెట్టేసి వేస్ట్ చేశారు చాలా మంది తీసుకొని. చూసారు కదా ఎంత అయితే క్రౌడ్ ఉందో. అసలు చెయ్యి పైకి పెట్టి తీసే పరిస్థితే లేదు. అన్ని ఐటమ్స్ ఉన్నాయి, అది లేదు ఇది లేదని లేదు. పిల్లలకి పానీపూరీలు, చాట్లు, శాండ్విచ్లు, పాస్తా, అదేదో పిజ్జాలా ఉంది అది. తర్వాత ఇక్కడ 3 రకాల టీలు పెట్టారు. నాకైతే ఒక టీ ఇమ్మని అడిగాను. బ్లూ కలర్ది ఏంటి అంటే శంకుపూలు ఉంటాయి కదా, శంకుపూలు టీ అని చెప్పి డబ్బా కూడా చూపించారు నాకు. అదొక టీ ఇమ్మని అడిగాను. నేనైతే తీసుకున్నాను. టేస్ట్ పెద్ద డిఫరెన్స్ అని అనిపించలేదు, నార్మల్గానే ఉంది. హాట్ వాటర్ తాగినట్టు, పెద్ద ఫ్లేవర్డ్గా ఏం లేదు. హాట్ వాటర్లో హనీ ఎలా వేసుకుంటాం, నేను లెమన్ అంతే. టేస్ట్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదనిపించింది. తర్వాత మా పిల్లలు పానీపూరి తీసుకున్నారు.
ఇవన్నీ తినేసి ఇంకా మేము డిన్నర్ ఏం చేయలేదు. తర్వాత ఒక క్లిప్ అయితే మా ఫ్రెండ్ని అడిగి పోస్ట్ చేయమన్నాను. నేను అక్కడికి వెళ్ళలేకపోయిన క్లౌడ్ వల్ల, మాకంటే ముందు వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఈ యొక్క వీడియో అయితే తీశారు. పెళ్లి కూతుర్ని ఈ విధంగా తీసుకొచ్చారు. చాలా బాగా చేశారు కదా. ఈ ఒక్క వీడియో నేను తీయగలిగాను. మండపాలు చూసారా? 1 2 3 4 5 6 మండపాలు అనుకుంటా, 6 7 ఉన్నాయి. మధ్యలో ఉన్న మండపంలో మాత్రం పెళ్లి జరుగుతుంది. మాకైతే క్లారిటీగా కనిపించలేదు, దూరాన ఉన్నాము. చాలా అంటే చాలా జనం అన్నమాట. మొత్తానికి టాక్ ఏంటంటే పెళ్ళి చాలా బాగా చేశారు అనేసి చాలామంది చెప్పుకున్నారు మా ఊర్లో అయితే. అంతే అండి, పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. అన్నీ బాగున్నాయి. మేమైతే తిరిగి ఇంటికి బయలుదేరాం. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.